నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గత కొన్ని రోజుల నుంచి సాయి కృష్ణ లాకప్ డెత్ పైన పెద్ద వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాయి కృష్ణ ఉదాంతం కానివ్వండి, నిన్న శ్రీలక్ష్మి న్యూస్ కానివ్వండి, వాళ్ళని వాళ్ళ సామాజిక వర్గానికి వర్తింపజేస్తూ కథనాలు రాయడం, వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం అసలు అలయన్స్ ప్రకటించినప్పటి నుంచి కూడా కూటమిలో చిచ్చు పెట్టే కార్యక్రమాలు వైసీపీ మొదలుపెట్టింది. సో ఏ సంఘటనలు అయినా సరే ఏదో ఒక సామాజిక వర్గానికి కానివ్వండి, లేదంటే మతాల పరంగా కూడా విధ్వంసాలు రేకెత్తించడానికి చూస్తుంది అని చెప్పి చాలా మంది చెప్పారు. అయితే మనం అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా కాపు టైగర్, కాపు నేత అని చెప్పారు. ఇప్పుడు కూడా సాయి కృష్ణ లాకప్ డెత్ అదేదైతే ఉందో దాన్ని ఆ యువకుడి సామాజిక వర్గానికి కాపు యువకుడు అని, శ్రీలక్ష్మి ఉదాంతం కూడా కాపు ఆఫీసర్ అని చెప్పి ఇలా ఒక సామాజిక వర్గాన్ని మధ్యలోకి తీసుకొస్తూ దాని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మరి ప్రజలు కూడా అదే స్ట్రాటజీని నమ్ముతున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? అంటే వాస్తవంగా వైసీపీ ఎన్డీఏ కూటమిలో చీలిక తీసుకొస్తేనే 2029 ఎన్నికల్లో నేను నెగ్గుతాను అన్న అంశాన్ని వాళ్ళు మొట్టమొదటి రిలీజ్ కాదు. ఆ మధ్య ఒక రోజు ఒక కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పాదయాత్ర చేస్తూ ఉంటున్నాడు 2027 చివరి నుంచి. ఇవాళ ఉన్న ఎన్డీఏ కూటమి ఇలానే 2029 కూడా పోటీ చేసినప్పుడు ఎన్డీఏ కూటమి నెగ్గుద్ది తప్ప మీరు నెగ్గడానికి ఆస్కారం లేదు. ఎన్డీఏ కూటమిలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యని వాళ్ళందరినీ మీ చుట్టూ పెట్టుకొని మీరు పాదయాత్రలు కాదు పొర్లు దండాలు పెట్టినా కూడా మీకు మళ్ళీ విజయం దక్కదు అని చెప్పని, అంటే తాను జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని సున్నితంగా హెచ్చరించాడు. అసలు కిటికీ ఇక్కడ ఉందా, నువ్వు కూటమిని చీల్చే ప్రయత్నం చేయని చెప్పని. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయనకి చురుకు ముట్టింది. అర్రెర్రెర్రె, ఇంత వ్యాలిడ్ పాయింట్ మనం ఎట్లా మిస్ అయ్యాం, నిజమే కదా కూటమిని చీల్చాలి కదా, అది కదా మన తొలి ఎజెండా అని చెప్పని ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టి కూటమిని చీల్చడం కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కులపరమైన విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి బలంగా కాపు సామాజిక వర్గం ఉంటున్నారు అన్న ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏకి దూరం చేయటం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఎన్డీఏ తోటే ఇంటాక్ట్గా ఉంటాను అని అంటే కాపు సామాజిక వర్గాన్ని ఆయనకి దూరం చేయటం. కాపు సామాజిక వర్గాన్ని ఆయనకి దూరం చేసి ఎవరికి దగ్గరికి చేయాలి? జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేయాలి. అంటే కాపు సామాజిక వర్గంలో ఇవాళ ఈ స్థాయికి ఎమర్జ్ అయిన పవన్ కళ్యాణ్ గారిని కాదు అని చెప్పని ఇవాళ కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలి 2029 ఎన్నికల్లో. ఇవాళ ఒక గౌరవప్రదమైన నిండైన వ్యక్తిత్వం, నిలువెల్ల నిజాయితీతో కూడిన పవన్ కళ్యాణ్ గారిని కాదు అని అక్రమాస్తుల కేసులు, అరాచకాలు, నేర స్వభావం కలిగిన నమ్మిన వాళ్ళని కూడా నిలువున వంచే జగన్మోహన్ రెడ్డి పంచన చేరాలి అని చెప్పని కాపు కులాన్ని మోటివేట్ చేయడం కోసం తన పార్టీలో ఉన్న అంబటి రాంబాబు, పేర్ని నాని, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ఇటువంటి వాళ్ళందరినీ రెచ్చగొడతా ఉన్నాడు. దానికోసమే అదే ఒక ఎజెండాకి పెట్టుకొని ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేదు, ఆ వ్యక్తిత్వానికి విలువ లేదు. వాళ్ళని కులం పేరిట సంబోధించడం. వాళ్ళ గాదే సాయి కృష్ణ అనే అతను చనిపోయాడు అని చెప్పని వివాదం నడుస్తూ ఉంది, విచారం జరుగుతూ ఉంది. సిట్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా చనిపోయినట్టుగానే ధృవీకరిస్తూ రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ గాదే సాయి కృష్ణ అనే బాధితుడు, అతని కేసు, అతనికి కస్టడియల్ టార్చర్ జరిగిందా లేదా, దానికి పాల్పడ్డది ఎవరు, ఈ దిశగా విచారం జరగట్లా. అతని కులం ప్రస్తావిస్తా. ఈరోజు సాక్షిలో కూడా కాపు యువకుడు సాయి కృష్ణ. తర్వాత నిన్న చూసాం మనం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు. ఆవిడకి రిటైర్మెంట్ ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్మెంట్ ఇచ్చారు. కాపు అధికారిని, అరే ఆమె 22 సంవత్సరాలకు ఐఏఎస్ సాధించిన మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ. ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె ప్రతిభ గురించి చెప్పు. మీ సహవాస దోష పర్యవసానం, ఆమెకు ఎదురైన కష్టాలు కడగంట గురించి చెప్పు, ఆమెకు ఎదురైన జైలు జీవిత చరిత్ర చెప్పు. మిమ్మల్ని నమ్మి తెలంగాణ క్యాడర్ నుంచి ఇక్కడికి మార్పించుకొని వస్తే రీసెంట్గా బోమన కరుణాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో ఆమె విగ్గుల ఖరీదు గురించి మాట్లాడాడు. మరి ఒక మహిళ, జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన చెల్లెలు కట్టుకున్న చీరల గురించి మాట్లాడాడు. బోమన కరుణాకర్ రెడ్డి ఏమో ఒక మహిళా అధికారిని పెట్టుకునే విగ్గు గురించి మాట్లాడాడు. ఎవరు అవమానం చేసినట్టు? కాపు అధికారినికి అవమానం జరిగింది అని చెప్పని. ఆమె మీ సహవాస దోష పర్యవసానం
కేసుల పాలైంది, జైళ్ల పాలైంది. ఆమె మళ్ళీ కావాలని మీ దగ్గరికి ఉద్దేశపూర్వకంగా క్యాడర్ మార్చుకొని మీ దగ్గరికి వచ్చింది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి వందలాది కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఇన్వాల్వ్ అయింది అని చెప్పని మాకు సమాచారం ఉంది. అలాగే ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగానే రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతున్న అమరావతికి అనుకూలంగా గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని గౌరవించకుండా ఆ తీర్పుని ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించిన అధికారిని ఆమె. ఎస్, మా ప్రభుత్వం ఆమె పట్ల మేము కఠినంగానే వ్యవహరించి తీరుతాం. అలా అని చెప్పని మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి స్థాయి అధికారి, ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన్ని మీకు ఆయన అనుకూలంగా భజన చేయలేదు అని చెప్పని బాపట్ల హెచ్ఆర్డీకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన లీవ్లో ఉండగానే రిటైర్ అయ్యే పరిస్థితులు మీరు కల్పించారే. మేము ఆమెకు పోస్టింగ్ ఇవ్వంది వాస్తవమే, ఆమెతో కలవటానికి ఇష్టపడింది కూడా వాస్తవమే. దానికి కారణం మీ సహవాస దోష పర్యవసానం, మీ మకిలి ఆమెకు అంటుకున్న పర్యవసానం, మీ మకిలిలో ఆమె కూడా భాగస్వామి అయిన పర్యవసానం. మేము ఆమెను దూరంగా పెట్టినా సరే ఒక మహిళా అధికారినిగా, రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారిగా గౌరవప్రదంగా రిటైర్ కావటానికి కావాల్సిన వెసులుబాటు మేము కల్పించాం. ఆమె మమ్మల్ని ప్రాధాయపడలా, మా చుట్టూ తిరగలా. ప్రభుత్వ పరంగా మేము అవకాశం ఆమెకి ఇచ్చాం. మరి రెడ్డి నాయకుడైన భూమన కరుణాకర్ రెడ్డి అహంకారం కండకావరంతో ఒక మహిళా కాపు అధికారిని విగ్గుల గురించి మాట్లాడా. మొట్టమొదటి వైసీపీ పార్టీ దానికి వివరణ ఇచ్చి ఆ తర్వాత ఒక మహిళా అధికారిని దశాబ్దాల తరబడి ఐఏఎస్ అధికారినిగా కొనసాగిన ఆమెని కులం పేరిట సంబోధించడం ఏంటి? ఒక అధికారినికి ఆమెకు ఒక గుర్తింపు ఉంది, ఒక హోదా స్థాయి ఆమె సంపాదించుకుంది. ఆ సంపాదించుకున్న క్రమంలో తప్పటడుగులు వేస్తే వేసి ఉండొచ్చు. ఆమె కులం పేరిట సంబోధించడం ఏంటి చివరికి? అంటే వైసీపీ, సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా ఎలా అయినా సరే ఈ రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేయాలి. అవసరమైతే దీనికోసం రకరకాల కుయుక్తులు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అక్కడ స్పోర్ట్స్ కోటా మొత్తం చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గీయులతోటి నింపేసుకున్నారు అని చెప్పని. అంటే ఒక పక్క కమ్మ సామాజిక వర్గం మీద అంటే విషయం చెమ్మటం, రెండో పక్క అదే కమ్మ సామాజిక వర్గీయుడైన దేవభక్తుని చక్రవర్తి చేత తెలుగుదేశం జెండా దిమ్మలు కూల్చేయటం. అంటే ఏంటి? అక్కడ టీడీపీ వాళ్ళు అతని మీద దాడి చేస్తే కమ్మ సామాజిక వర్గాల్లోనే బోడే ప్రసాద్ గారికి ఆయనకి మధ్య ఘర్షణ జరగాలి. అంటే ఏదో ఒక రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగాలి. రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడుల వరద నిలిచిపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తాను సంకల్పించిన ఉపాధి కల్పన చేయలేకపోవాలి. జగన్మోహన్ రెడ్డి వల్ల సృష్టించబడ్డ ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం బయటపడకూడదు. తనని అధికారం నుంచి దూరం చేసిన ప్రజలు అభివృద్ధి చెందకూడదు, వాళ్ళ బిడ్డలకు ఉపాధి అవకాశాలు దక్కకూడదు. ఈ రాష్ట్రం ఆర్థికంగా దక్షిణాదిలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలవకూడదు. ఈ రకమైన కుట్రలతోటి, కుయుక్తులతోటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సాక్షి యజమానిగా ఉన్న భారతి వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజానికి 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలియకపోవచ్చు. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతని పాలనా విధానాలు ఏంటి, అతను రాష్ట్రం మీద, తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించాడనేది ఒక స్పష్టత ఉంది. అయితే 2019 నుంచి 2024 మధ్యలో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే జగన్మోహన్ రెడ్డి అధికారం పోగానే ఇప్పుడు కూటమి ముందుకెళ్తాం, మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముందుకెళ్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇలా ప్రతి సంఘటనే కాపు అని చెప్పి ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయడం ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా సార్. ఇంకా ఎన్ని రోజులు ఇదే స్ట్రాటజీతో వెళ్తారు? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం? ఇక్కడ గమనించుకోవాల్సింది ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, మీకు ఒక చిన్న నెంబర్స్ చెప్తా. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 25 వైసీపీ గెలిచింది, 1 టీడీపీ, 1 జనసేన గెలిచింది. 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి, 7కి 7 వైసీపీ గెలిచింది 2019లో. 2024 దగ్గరికి వచ్చేటప్పటికి 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 2 వైసీపీ గెలిచింది, 27 ఎస్సీ నియోజకవర్గాల్లో 2 వైసీపీ గెలిచింది. అంటే 34 నియోజకవర్గాలకి 32 నెగ్గిన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి 4కి పరిమితం అయింది. అంటే ఇక్కడ అతను నోరు తెరిచిన ప్రతి సందర్భంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఎంత ఆయా వర్గాలని ఆకట్టుకునే భజనలు చేసే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతని నైజం ఏంటి అనేది స్పష్టత ఉంది. కాబట్టి
అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాల ప్రజలు ఏకోన్ముఖంగా ఇచ్చిన తీర్పు 164 స్థానాలతో ఎన్డీఏ కూటమిని గెలిపించడం, 151 నుంచి 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేయటం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.